హాయ్ అందరికీ. చిలకడ దుంపతో ఇలా జామున్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా చిలకడ దుంపలు శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కోసి కుక్కర్లో వేసి ఒక 5 విజిల్స్ రానివ్వండి. వచ్చిన తర్వాత అవి చల్లారిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని బాగా మెత్తగా ముద్దలా కలపండి. మిక్సీ జార్లో అన్నా వేసుకోవచ్చు. మెత్తగా ఉడికిపోయినాయి కాబట్టి ఇలా అంటే వచ్చింది పిండి కింద. తర్వాత ఇందులో 1 స్పూను మిల్క్ పౌడరు, 1 స్పూను మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి అన్న వేసుకోవచ్చు. చిటికెడు ఉప్పు. పిండి లూజుగా అనిపిస్తే ఇంకొంచెం పిండి వేసుకోవచ్చండి. బాగా ముద్దలా కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత దానిపైన 1 స్పూను నెయ్యి వేసి బాగా రాసి పక్కన పెట్టండి. స్టవ్పై గిన్నె పెట్టి 1 కప్పు పంచదార, 1 గ్లాసు వాటర్ వేసి పాకం బాగా మరగనిచ్చి ఒక 10 నిమిషాలు, తీగ పాకం ఏమీ అవసరం లేదు, బాగా మరగనిచ్చి పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ పిండిని చేతికి నెయ్యి రాసుకుని చక్కగా మీకు కావాల్సిన షేప్లో ఇలా బాల్స్లా చేసుకోండి. చేసుకుని స్టవ్పై మూకుడు పెట్టి ఆయిల్ వేసి సిమ్లోనే కాగనివ్వండి. కాగిన తర్వాత మనం చేసుకున్న బాల్స్ని దోరగా బంగారపు రంగు వచ్చే వరకు వేయించి, చూసారా, వేయించి ఏదైనా మనకి లోతుగా గిన్నె ఉంటుంది కదండి, అందులో అయితే మునిగి పాకం బాగా పట్టుకుంటుంది. ఇలా వేసి మనం పట్టుకున్న పాకం కూడా వీటిపైన వేస్తే ఒక 2-3 గంటల తర్వాత చూసారంటే ఎంతో టేస్టీగా చిలకడ దుంప గులాబ్ జామ్ రెడీ అవుతుంది. మీకు కావాలంటే చల్లగా కూడా తినొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుని. వీడియో నచ్చితే లైక్ చేయండి.